మోహన్ 4 రోజులుండవయ్యా చనువుగా అన్నారు సుబ్బయ్య గారు. మీరు మరోలా అనుకోకండి, నాకు సెలవు లేదు. అదేంటండి, పూర్ణ వాళ్ళు ఎల్లుండి వెళతారు, మీరప్పుడే వెళుదురుగాని ప్రేమ మెల్లగా అంది. కాదు ప్రేమ, మీరు మరేం మాట్లాడద్దు, సరదాగా ఉందాం అనంత్ నవ్వుతూ అన్నాడు. ఇబ్బందిగా మీ ఇష్టం అన్నాడు. తన హోదాని 10 మంది ముందు హుందాగా చూపించాడు అనంత్. ఆ ఇంట నవ్వులు తరచి చూస్తే పూర్ణ, కిరణ్ తప్పక నవ్వుతున్నారని, ఒకరిని ఒకరు మభ్యపుచ్చుకుంటున్నారని ఇట్టే తెలుస్తోంది. అలవాటుగా కిరణ్ ఆ రోజు పూర్ణ కాఫీ అని ముఖం తుడుచుకుంటూ అన్నాడు. అప్పుడే కాఫీ అందుకుంటున్న అనంత్ మీ బావ పిలుస్తున్నాడు. అనంత్ వంక దెబ్బతిన్నట్లు చూసింది. ఏం, ఎందుకలా చూస్తావు? నీ సమర్థింపు నాకు అనవసరం, నువ్వు రెడీగా ఉండు, మనం వెళ్ళిపోదాం. ఆమె అనంత్ వైపు పిచ్చిగా చూసింది. అతడు మళ్ళీ తనే అన్నాడు. రావడానికి నీకేమన్నా అభ్యంతరమా? లేదు. నీరు నిండిన కళ్ళు కనిపించకుండా తల్లితో చెప్పడానికి వచ్చేసింది. ఇదేమీ తెలియని కిరణ్ అనంతని మామూలుగా అడిగాడు. ఎవరెంత ఆపినా అనంత పూర్ణని తీసుకుని వెళ్ళిపోయాడు. అనంత చామన ఛాయ రంగులో, తీరైన కనుముక్కు తీరులో ఆకర్షణీయంగా అదో రకమైన గర్వంతో నిర్లక్ష్యంగా ఉండే అతని మనసు చిత్రమైంది. అతని మాట అందరూ వినాలి, అతని బాధని అందరూ అర్థం చేసుకోవాలి. ప్రేమ, కోపం, లాలన ఎప్పుడు ఎలా వస్తాయో అలానే పోతాయి. అతని ముందు మరో మనసు స్పందించడం మరిచిపోవాలి. ఇతని ప్రవర్తన పూర్ణని అయోమయంలో ముంచెత్తింది. మాటలేని మోగదాన్లా అతని తీరుని చూడడం తప్ప ఏం చేయలేకపోయింది. దానికి తోడు అత్త కామాక్షమ్మ ప్రతి దానికి సాధింపుగా మాట్లాడేది. కిరణ్ గురించి ఆవిడ వాడే నీచమైన భాష ఆమె మనసును చిత్రహింస పెట్టేది. కొత్త చోట వింత మనస్తత్వాలు. ఆమె వచ్చి నెలలు దాటినా ఎన్నడూ భర్త ముందు కానీ అత్త ముందు కానీ నోరు మెదపలేదు. ఆ రోజు కిటికీకి దగ్గరగా నిలబడి ఏదో ఆలోచిస్తూ అనంతరాక గుర్తించలేదు. వెనకగా ఆమె భుజాల మీద చేతులు వేస్తూ ఎవరికోసం ఈ నిరీక్షణ? చెవిలో గుసగుసగా అడిగాడు. తడబడుతూ అతని నుండి దూరం జరుగుతూ మీరొచ్చి ఎంతసేపు అయింది? ఎవరి గురించో ఆలోచన. మీరు స్నానం చేస్తారా? శ్రీమతి గారు కరుణిస్తే ఆత్మారాముణ్ణి శాంతపరుస్తాం. అతను స్నానం చేసి గదిలోకి వచ్చేసరికి ఆమె లేదు. పూర్ణ! అతని పిలుపు ఆమెకు వినిపించలేదు. ఆమె తన పని పూర్తి చేసుకుని టిఫిన్ ప్లేట్ టేబుల్ మీద పెట్టి అతన్ని పిలిచింది. అయిందా తీరిక? కోపంగా అన్నాడు. టిఫిన్ చల్లారిపోతుంది. నీకెందుకు అంత నిర్లక్ష్యం? నేనంటే మీ అమ్మగారు పని చెప్పారు, వారి పని పూర్తి చేయకపోతే ఏమంటారు? అయితే మాత్రం పిలిచినప్పుడు పలకడానికేం? వినిపించలేదు. నీకు ఏది ఎప్పుడు వినిపించింది? హేళనగా అన్నాడు. మాట్లాడకుండా లోపలికి వెళుతున్న ఆమె అతని మాటలకు ఆగిపోయింది. అంత విసుగు కలుగుతుందా నా మీద? లేదు. మరి వెళుతున్నావేం? మంచినీళ్ళు తెద్దామని. వెళ్ళనా? అతని వంక చూస్తూ మెల్లగా అంది. ఆమె దగ్గరకొచ్చి ఆమె ముఖంలోకి చూస్తూ నా మీద కోపం కాదు, లాలనగా దగ్గరకు తీసుకున్నాడు. అవును, మీతో మాట్లాడడానికే అసహ్యం వేస్తోంది అని చెప్పాలనిపించింది. మృదువుగా ఉన్న అతని స్పర్శకి ఆమె శరీరం మైమరిచిపోయింది. మీకే నా మీద కోపం ఉండాలి నవ్వుతూ అంది. మరే? ఆమె నుదురు మీద ముద్దు పెట్టుకున్నాడు ప్రేమగా. వెళ్ళనా? అతని చేతుల నుండి తప్పించుకుంటూ అంది. త్వరగా. పూర్ణ వెళుతుంటే కొంటిగా అన్నాడు. ఏమే, వాడు టిఫిన్ కూడా గదిలోనే తినాలా? కోడల వంక ఆశ్చర్యంగా చూస్తూ అంది కామాక్షి. కాఫీ గ్లాసులో వంపుకుంటూ ఆ విషయం ఆయన్ని అడగండి. గ్లాసు టేబుల్ మీద పెట్టి తలెత్తింది. అనంత పూర్ణ వైపే చూస్తున్నాడు. ఆ చూపులు తపనగా కాంక్షను వెలువరిస్తున్నాయి. పూర్ణ తన వైపు చూడడంతో మత్తుగా నవ్వాడు. అదేంటి టిఫిన్ తినలేదు? నువ్వు రాందే? పూర్ణ ఎంత వారించినా వినకుండా తనతో ఆమె తింటేనే గాని అతనికి తృప్తిగా ఉండదు. పూర్ణ తినకపోతే తను వదిలేస్తాడు, బలవంతంగా ఆమెకు పెట్టడు. అందుకే పూర్ణ ఎంత వద్దనుకున్నా ఆమెకు తెలియకుండానే అతన్ని బ్రతిమలాడుతుంది. తాను సగం వంపి గ్లాసిస్తూ పూర్ణ కాఫీ మానే. పూర్ణ మెల్లగా నవ్వింది. తెల్లటి లాల్చీ పైజామాలో 2-3 ఏళ్లు చిన్నగా కనిపిస్తున్నాడు. పూర్ణ చేయి పట్టి దగ్గరకు లాక్కున్నాడు. అతని నుండి తప్పించుకోవాలనే ప్రయత్నంలో తను ఓడిపోతుందని తెలిసినా ఆమె తన మీద తనే విసుక్కుంటూ వదలండి. అతని చేతులు మరింత బిగుసుకున్నాయి. పూర్ణ మనసులో కిరణ్ మెదిలాడు. కిరణ్ తనకిష్టం లేని పని చేయగలడా? కిరణ్లో ఈ మొండితనం, పట్టుదల లేవు. తను ఇతంతో కలిసిపోలేదు. ఆమె ఈరోజే కాదు, భర్త ఒడిలో కిరణ్ ఊసు విన్నప్పటి నుండి ఆమె మనసు, శరీరం ఎదురు తిరుగుతున్నాయి. తాను అయినింటి ఆడపడుచు, మరో ఇంటి కోడలు. తాను ఎదిరించి నిలవలేదు. అప్పుడే భయపడిపోతే ఎలా? ఇతంతో జీవితం అంతా ముందే ఉంది. భయపడి ఎదురు తిరిగి లాభం లేదు.
తనలోని ఆడతనం అతని ముందు దాసోహం అంటుంది. సృష్టికర్త ఎంత పక్షపాతి! ఎందుకింత దుర్బలత్వం స్త్రీకి ప్రసాదించాడు? అలానే లేకపోతే తానీనాడు నడివీధిలో ఉండేది. అప్రయత్నంగా పూర్ణ పెదవులు విచ్చుకున్నాయి. ఏయ్, ఎందుకా నవ్వు? పెదవుల మీద మునివేళ్లతో మెల్లగా తడుతూ అన్నాడు. ఏం లేదు. కర్మ తన ప్రయోజకత్వానికి అనుకున్నాడేమో. పూర్ణ, ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ పరధ్యాసగా ఉంటావేం? మీరు ఎదురుగా ఉన్నప్పుడు ఏం ఆలోచనలు? ఏమో, నాకేం తెలుసు. కాలేజీకి 4 రోజులు సెలవు పెట్టనా? అయ్యో రాత, నువ్వంత ప్రబుద్ధుడివే తండ్రి. నన్ను నీతో సర్దుకుని పోని. అప్పుడు ఎలానూ తప్పదు. పైకి మెల్లగా నవ్వి ఊరుకుంది. పూర్ణ ఆమె తల నిమురుతూ ప్రేమగా అన్నాడు. చెప్పండి, నీకు రోజంతా ఎలా గడుస్తుంది? జ్ఞాపకాలతో. ఏంటో అంత ఆనందాన్ని అందించేంత అపరూపమైనవా? మరిచిపోవాలన్నా మరువలేని మధుర స్మృతులు. ఎంతసేపు ఈ గదిలో? పనుందేమో, వెళ్ళనా? ఎంత మంచి చల్లని సాయం సమయంలో ఇక్కడే బాగుంది కదూ? అనంత్ ప్రశ్నకి నీ సాన్నిధ్యం నిప్పుల కొంపటి ఒళ్ళో పెట్టుకున్నట్లుందని చెప్పాలనిపించింది. పైకి ఏదో అనబోయింది. పూర్ణ, కిరణ్ కంఠం మొహమాటంగా వినిపించింది. నాగస్వరం విన్న నాగుల అనంత్ చేతుల్ని విదిలించి చెంగున గది బయటకొచ్చింది. అనంత్ అయోమయంగా బయటకొచ్చాడు. అప్పటికే పూర్ణ కిరణ్ చేతుల్లో వాలిపోయింది. పూర్ణ, ఇదేం పిచ్చి? ఆప్యాయంగా అన్నాడు కిరణ్. నీరు నిండిన కళ్ళు తుడుచుకుంటూ, ఇన్నాళ్ళకి జ్ఞాపకొచ్చానా? రోషంగా అంది. రోజూ రావాలనుకుంటూనే రాలేకపోయావు, మరిప్పుడెందుకొచ్చావు? కోపంగా దూరం జరుగుతూ అంది. మీ శ్రీవారు లేరా? ఉన్నారు. అడిగిన దానికి జవాబు చెప్పవేం? అనంత్ ముఖం కోపంతో కందిపోయింది. కిరణ్ ఏదో అనబోయాడు అనంత్ మాటలకు. పూర్ణ, హలో మీరా, ఎప్పుడొచ్చారు? కూర్చోండి మర్యాదగా అన్నాడు కోపం దాచుకుంటూ. ఇప్పుడే. బాగున్నారా? ఏదో మీ దయవల్ల. పూర్ణ, మీ బావకి టిఫిన్ తీసుకురా. పూర్ణ, కిరణ్ అనంత్ ముఖంలోకి వింతగా చూశారు. పూర్ణ వెంటనే లోపలికి వెళ్ళింది. అనంత్, పూర్ణని అమ్మా నాన్న నోములకు తీసుకురమ్మన్నారు. మీరు కాదా? అంటే ఏం లేదు, వాళ్ళకే తప్ప మీకు తీసుకువెళ్లాలని లేదా? కిరణ్ అనంత్ వంక అనుమానంగా చూశాడు. అతని మాటల్లో ఏదో గూఢార్థాలు తొంగి చూస్తున్నాయి. కిరణ్ చూపులకు తడబడుతూ, మీ మిసెస్ బాగున్నారా? ఏమో. అదేం, ఆవిడెక్కడ లేరా? లేదు, వాళ్ళ మావయ్య తీసుకువెళ్లారు. ఓహో. కిరణ్ చేతికి కాఫీ ఇస్తున్న పూర్ణవంక చూస్తూ, టిఫిన్ ఏది? తను దోశలు తిండు. ఓహో. పూర్ణ, అమ్మా నాన్న నిన్ను తీసుకురమ్మన్నారు. ఇప్పుడా? తర్వాత వస్తాను. థ్యాంక్స్, వస్తాను విసురుగా వెళ్ళిపోయాడు. కిరణ్ వెళ్ళిన వైపు చూసింది నీరు నిండిన కళ్ళతో. అంత బాధగా ఉందా? అనంత కంఠంలోని కరుకుదనానికి తెల్లబోయింది. ఏం, అంత అర్థం కాని భాషలో మాట్లాడుతున్నానా? వెధవ కుంటిసాకు వాడును. చేదరగా అతని వైపు చూసి ఆ పై మాటలు వినకుండా వెళ్ళిపోయింది. ఎన్నాళ్ళ పిల్లని అక్కడ ఉంచడం? విసుగ్గా అంది ప్రేమ. ఉంటే ఏమవుతుంది? ఎన్నాళ్ళు? 3 నెలలు పైగా అయింది. ఇలా చూడ్డానికా పెళ్లి చేసింది? వాళ్ళు కంగారు పడుతున్నారు. సాయంత్రం వెళ్ళి పిలుచుకురా. అనసూయమ్మ కోపంగా అంది. ఏంటమ్మా గొడవ? తనకి రావాలనుంటే రారాదు? నేనే వెళ్ళి తీసుకురావాలా? రమను తీసుకురావాలని తనకు లేదు, కానీ తప్పదు. ఇంత కోపంగా అంటుంటే పిచ్చిది. ప్రేమని పిలిపించింది అనవసరంగా. అదా నీ కోపం? చంపావు పో. అమ్మా, వదిన మీద అలక. తేలికపడ్డ మనసుతో చిలిపిగా అంది. సాయంత్రం రమ్మని కబురు చేస్తాను. పూర్ణని రమ్మని ఫోన్ చేయరాదు? చూసి చాలా రోజులైంది. ఆవిడ అనంతని విడిచి ఉండలేదు కసిగా అన్నాడు. వెళ్ళరా, బాబు పుట్టినప్పుడు వచ్చింది. మళ్ళీ నేను వెళ్ళిపోవాలి. చెప్పాను, నెమ్మదిగా వస్తుందట. ఈనాటికి ఇల్లు మనుషులు పనికి రాకుండా పోయారు. విసురుగా బయటకొచ్చేశాడు. ఆమె ఎంత మారిపోయింది! పరాయి వాళ్ళను చూసినట్లు ఎంత ముభావంగా ప్రవర్తించింది. తను ఎన్నో రోజులు తన కోసం అలమటిస్తున్నాడు. కానీ పూర్ణ ఎంత ఆనందంగా ఉంది. ఏంటో, రాగానే తన కౌగిలిలో వాలి తనకెంతో సంతోషం వేసింది. కానీ అనంత్ ఎందుకలా మాట్లాడాడు? అతని మాటలు ముల్లులా తగిలాయి. తను వెళ్లకుండా ఉండాల్సింది. ఆమెను చూడాలనే తపన తనను నిలవనీ లేదు. కిరణ్ మధ్యాహ్నం రమని పంపమని మామగారికి ఫోన్ చేశాడు. సాయంత్రం ఆఫీసు నుండి రాగానే అలసటగా రూంలో పడుకున్నాడు. ప్రేమ అన్నగారిని చూసి రమని పంపింది. వదినా, అన్నయ్యకి కాఫీ తీసుకువెళ్ళు. నేనా? సిగ్గుగా అంది. త్వరగా వెళ్ళవమ్మా. మీ శ్రీవారికి ముక్కు మీద కోపం. నువ్వు నీ అంత రాలేదని మరీ కోపంగా ఉన్నాడు. పూర్ణ వెళ్ళిన తర్వాత అమ్మకి వాడు పనులు చెయ్యాలంటేనే భయం. నీకేమో రావడానికి తీరలేదు. రమ మృదువుగా నవ్వింది. రమ గాజుల సవ్వడికి కళ్ళు తెరవకుండానే, పూర్ణ, అమ్మయ్య వచ్చావా? ముందు ఓ కప్పు కాఫీ తే. మీ ఆయన నిన్ను పంపడనుకున్నాను.
రమ ఆశ్చర్యపోయింది. ఏంటి మనిషి, ఆమె ధ్యాస తప్ప ఎవరూ కనిపించరా? కాఫీ తీసుకోండి. ఉలికిపడి కళ్ళు తెరుస్తూ, నువ్వా, ఎప్పుడొచ్చావు? పూర్ణ రాలేదా? లేదు, నేను మధ్యాహ్నం వచ్చాను. కూర్చో, కప్పు తీసుకుంటూ అన్నాడు. అతనికి కొంచెం దూరంగా కూర్చుంది. ఏమాత్రం కదిలినా రమ తాకేలా ఉంది. నెమ్మదిగా కాఫీ తాగి కప్పు కింద పెట్టాడు. రమ అతను పలకరిస్తాడని ఎంతో ఆశగా ఎదురుచూస్తుంది. భరించలేనట్లు, మీరు మా ఇంటికి రాలేదేం? భర్తతో ఎంతో మాట్లాడాలని ఆతృతపడే మనసును అదింపెడుతూ తెల్లని అతని చేతిని ఒళ్ళోకి తీసుకుంటూ అడిగింది. నాకు మీ ఇంట్లో బెరుగ్గా కొత్తగా ఉంటుంది. రమ సన్నని వేళ్లతో తన చేతిని మృదువుగా నిమురుతుంటే అతని శరీరం మృదువుగా కంపించింది. మీకోసం ఎంతగా ఎదురుచూశానో. ఎందుకు? ఆశ్చర్యంగా అతని ముఖంలోకి చూసింది. భర్త కోసం భార్య ఎందుకు ఎదురుచూస్తుంది? అతని కళ్ళు మామూలుగా ఉన్నాయి. నా మీద మీకు అంత కోపం ఎందుకొచ్చిందో, మీ దగ్గరకు వచ్చేద్దామని నా మనసు ఎంత కొట్టుకుపోయిందో తెలుసా? అలకగా అంది. నీ మీద కోపం దేనికి? రావాల్సింది మరెందుకు రాలేదు? తన చెయ్యి తీసుకోబోయాడు. చప్పున అతని ఒడిలో చనువుగా పడుకుని అతని చేతిని గుండెలు కాంచుకుంటూ, మీరు పిలిస్తే వద్దామని కొంటిగా నవ్వింది. రమ హఠాత్తుగా అలా ప్రవర్తించేసరికి అతని మనసు అయోమయంగా తయారైంది. వింతగా ఆమె ముఖంలోకి చూశాడు. సిగ్గుతో సంతోషంతో రమ ముఖం వింతగా మెరుస్తోంది. ఏమండి, మాట్లాడరేం? మెల్లగా కుదుపుతూ అంది. నువ్వు మాట్లాడుతున్నావుగా. అప్రయత్నంగా నున్నని ఆమె చెంపలు నిమిరాడు. అన్నీ నేనే మాట్లాడాలి. మీరు ఎందుకు రమ్మని కబురు చేయలేదు? సిగ్గుతో మరింత ముడుచుకుపోతూ అంది. నువ్వు వస్తావో రావో అని. లే, అమ్మొస్తుందేమో. మృదువుగా తలెత్తబోయాడు. అమ్మ ప్రేమ ఎవరూ రారు, చెప్పండి. బాగుంది. ఇలా ఇక్కడ ఎంతసేపు? రమ సిగ్గుతో లేచి దూరంగా జరిగి చేతుల్లో మొహం కప్పుకుంది. రమ ప్రవర్తన వింతగా అనిపించింది. ముఖం మీద నుంచి చేతులు తీస్తూ ఆమెను తనే దగ్గరకు తీసుకుంటూ, రమ, నువ్వు వచ్చాక ఎందుకో రిలీఫ్గా ఉంది మనస్ఫూర్తిగా అన్నాడు. అందుకే ఒక్కసారి కూడా రాలేదు. గొవ్వలా అతని కౌగిలిలో ఒదిగిపోతూ అంది. కిరణ్ మెల్లగా నవ్వాడు. రమ రావడం తనకెందుకో ఇష్టం లేకపోయింది. కానీ ఇప్పుడు ఆమె చేతుల్లో తను అదోలా తృప్తిగా ఫీల్ అవుతున్నాడు. ఆమె ఒడి ఎంత తృప్తిగా ఉంటుందని తెలిస్తే ఎప్పుడో పిలుచుకొచ్చేవాడు. ఏంటో రమ అంటే తను అనుకున్నంత ఇష్టత లేదు తనలో. లేవండి, స్నానం చేస్తారా? పద. ఆమె స్నానానికి నీళ్లు అమర్చింది. దగ్గరుండి తన పనులు శ్రద్ధతో చేస్తున్న రమని చూస్తే అతనికేదో తెలియని హాయిగా ఉంది. ఇన్నాళ్ల ఒంటరితనం పారిపోతున్నట్లు అనిపించింది. కిరణ్, మోహన్ ఎప్పుడొస్తానన్నాడు? ప్రేమను అడుగు. ప్రేమ, బావ ఎప్పుడొస్తారే? ఏమంటున్నాడు నీ కొడుకు? పడుకున్న పసివాడి బుగ్గలు మృదువుగా నలిపాడు. వాడు కేరమన్నాడు. చా, ఏంటా వాడితో మూడు సరసం? చూడు ఎలా కందిపోయో బొగ్గలు. కొడుకుని ఒళ్ళోకి తీసుకుంటూ అంది. అబ్బో, ఏం సుకుమారమే తల్లి. చిలిపిగా నవ్వాడు. చాలే, బాగుంది. ఎంతోటి కొడుకు కోసమే. పోనీ నా కొడుకు నాకు ముద్దు, నువ్వు కను ఓ చింపాంజీని, ఉక్రోషంగా అంది. కిరణ్ నవ్వి లోపలికొచ్చాడు. డ్రెస్ తీసుకుందామని బీరువా తెరవబోయాడు. ఇవిగో వేసుకోండి. కొత్తగా ఉన్న లాల్చీ పైజాం వైపు ఆశ్చర్యంగా చూస్తూ, ఇవెక్కడవి? మీకోసం కుట్టించాను. సారీ రమ్మా, ఇవెందుకో నాకు ఇష్టం లేవు. బీరువా తెరిచి పంచ, బనీను, షర్టు తీసుకుని మాట వినిపించక వెనక్కి తిరిగాడు. రమ కళ్ళంట నీళ్లు, చెంపల వెంట జాలు వారుతున్నాయి. దేనికి చెప్పు? లాలనగా కళ్ళు తుడిచాడు. మిమ్మల్ని డ్రెస్లో చూడాలని ముచ్చటపడి కుట్టించాను. నా ఇష్టం కనుక్కోవలసింది. మీకు ఇది ఇష్టం లేదనుకోలేదు. పోనీ ఒకసారి వేసుకోండి. అతని చేతిలో బట్టలు లోపల పడేసి తలుపు వేసింది. అబ్బా, ఇప్పుడు ఇవి వేసుకోపోతే ఏం? ప్లీజ్, ఇప్పుడే వస్తాను, అత్తయ్య పిలుస్తున్నారు. లోపలికి పరుగు తీసింది. మళ్ళీ రామొచ్చేసరికి మంచం మీద పడుకుని ఆలోచిస్తున్నాడు. ఎంత బాగున్నారో. ఆనందంతో కిరణ్ చేతి మీద ముద్దు పెట్టుకుంది. ఉలికిపడి చూశాడు. మీకు ఈ డ్రెస్ ఎంత బాగుంది, అసలు మీకు అలవాట్లేదా? నాకెంతో ఇష్టం, కానీ మా పూర్ణకి ఈ డ్రెస్లో కనిపిస్తే మాట్లాడేది కాదు. తను మాట్లాడకపోతే నాకు తోచదు, అందుకే తన కోసం మానేశాను. అవును, ఓసారి నేను మీకు ఈ డ్రెస్ బాగుంటుందని చెప్పాను. తను పిచ్చిదాన్లా నన్ను చూస్తూ, ఏం బాగోదు, ఈ డ్రెస్లో మా కిరణ్ బాటసార్లో నాగేశ్వరరావులా ఉంటాడు. నాకు అందుకే ఈ డ్రెస్ అంటే అసహ్యమని, మీకెంతో ఇష్టమని చెప్పింది. అతను ఏం మాట్లాడలేదు. పూర్ణ జ్ఞాపకం వస్తే అతనికి ఏం చేయబుద్ధి కాదు. మీకు ఆమంటే ఎంతో ఇష్టం కదూ? తనకే అంతే, మీరంటే ప్రాణం. ఏం అంత జలసి? అప్పుడుండేది, ఇప్పుడు పోయింది. సంతోషం. మీ గురించి తాను చాలా చెప్పింది, కవ్వింపుగా అంది. నీకు వేరే పనేం లేదా? వెంటనే వెళ్ళిపోయింది.
ఒంటరిగా గదిలో కూర్చుండిపోయాడు. ఆ డ్రెస్సు మారిస్తే గాని ప్రాణం స్థిమిత పడలేదు. ఆలోచనల్లో అలానే నిద్రపోయాడు. భోజనానికి కిరణ్ని లేపబోయింది. లేపకు, కోపమొస్తే కసురుకుంటాడు. పాలివ్వు. అనసూయమ్మ మృదువుగా నవ్వారు. పాలతో కడుపు నిండుతుందా? బిడియంగా అంది. తాగడు, దానికే ఓ గంట సాగదీయాలి వెదవకి. ఆ పూర్ణమ్మ తల్లి మప్పి పెట్టింది. రంగనాథం గారు చిరాగ్గా అన్నారు. రమ గ్లాసు నిండుగా పాలు తీసుకుని గదిలో అడుగుపెట్టి నిర్ఘాంతపోయింది. హాయిగా పంచి కట్టుకుని పడుకున్నాడు. నెమ్మదిగా లేపింది. చిచ్చి, ఏంటి పాడుగొడవ? కొంచెం పాలు తాగి పడుకోండి. నన్ను విసిగించుకో. మరింత ముడుచుకుని పడుకున్నాడు. రమకి నవ్వొచ్చింది. ఏంటి అలవాట్లు? మళ్ళీ లేపింది. విసురుగా లేచాడు. రమను చూసి, నువ్వా? ఏంటి? పాలు తాగండి, భోంచేరా? వద్దు. పాలు తాగి రమకి గ్లాస్ ఇస్తూ, నాన్నొచ్చారా? భోంచేస్తున్నారు. సరే. పడుకున్నాడు. ఈసారి నిద్ర రాలేదు. పూర్ణని తను పైకి అంటున్నాడు. రమ ఏమనుకుందో? తనంటే ఎందుకెంత అభిమానం? రమ వస్తూనే కిరణ్ మేలుకునుండడం చూసి, ఆకలేస్తోందా? నవ్వుతూ అడిగింది. తను నవ్వాడు. ఎందుకు నవ్వుతారు? మామయ్య పళ్ళు తెచ్చారు, తేనా? వద్దు. కళ్ళు మూసుకున్నాడు. కిరణ్ ప్రవర్తన కొత్తలో సరదాగా అనిపించినా రమకి ఇప్పుడిప్పుడే విసిగేస్తోంది. ప్రేమ వెళ్లేటప్పుడు గంటుండిపోయిన పూర్ణ మళ్ళీ రాలేదు. కిరణ్ ప్రవర్తనకి కోపం వచ్చినా అతన్ని చూడగానే అన్నీ మరిచిపోయేది. భర్త గురించి ఆలోచిస్తున్న రమ అలానే అతని కోసం ఎదురుచూస్తూ నిల్చుండిపోయింది. అతడు రావడం గమనించలేదు. రమ, త్వరగా తయారవ్వాలి. సినిమాకి టిక్కెట్లు రిజర్వ్ చేయించాను. రమ భుజం మీద చేయి వేసి కుదుపుతూ, నే చెప్పేది వినిపించిందా లేదా? సారీ, మీరొచ్చి ఎంతసేపు అయింది? ఇప్పుడే, త్వరగా రా. రమ మనసు పురివిప్పిన నెమల్లా ఆడింది. మరో 10 నిమిషాలకంతా తయారై వచ్చిన రమ వైపు విసురుగా చూస్తూ, ఎంతసేపా? పదండి. బయటకొచ్చింది. ఎదురుగా పూర్ణ, అనంత స్కూటర్ దిగుతూ కనిపించారు. హాయ్ పూర్ణ, బాగున్నావా? ఆప్యాయంగా ఆమె భుజం మీద చేయి వేసింది. ఆమె నవ్వి ఊరుకుంది. గుమ్మంలోకొచ్చిన కిరణ్ ఆమెను చూసి పరుగులాంటి నడకతో ఆమె భుజం చుట్టూ చేయి వేసి పొదివి పట్టుకుంటూ, పూర్ణ, ఇలా చిక్కిపోయావేం? చాలా రోజుల తర్వాత చూసావుగా. ఎక్కడికన్నా ప్రయాణమా? వెళ్ళిరండి. నిండుగా నవ్వుతూ అంది. అనంత ముఖం మాడిపోయింది. అనుమానంతో మనసు మండిపోయింది. ఆమె అనంతని చూసుంటే వెంటనే పారిపోయేది. సినిమాకని, కానీ వెళ్ళడం లేదు. మీరొచ్చారుగా. రమకి ఆశ్చర్యం వేసింది. వీళ్ల కోసం సినిమానే మానేయాలా? పోనీ చిన్ననాటి నుండి కలిసి పెరిగారు అనుకున్నా మరో మనసు బాధపడుతుందన్న జ్ఞానం కూడా లేదా? చిచ్చి, ఏం మనుషులు! భార్య ఉండగా ఈయన, ఆయన పక్కనుండగానే ఈవిడ. బాగుంది సంబంధం. విసురుగా అనుకుంది. ఆమెను చూసిన అనసూయమ్మ హడావిడికి అంతా ఇంత లేదు. పెంచిన ప్రేమ ఆ తల్లిని నిలవనీ లేదు. అనంత్ విసురుగా ముఖాలు చూస్తూ కూర్చున్నాడు. రమ మనసు సర్దుకొని అనంత్ పూర్ణని ప్రేమగా గౌరవించింది. ఆమె వెళుతుంటే అతనిలోని శాంతిపోయినట్లు అనిపించింది రమకి. ఎప్పట్లా భర్తతో మురిపంగా మాట్లాడలేదు. ముభావంగా ఉన్న రమని అతడు గమనించలేదు. అతని మనసు ఎందుకో అశాంతిగా ఉంది. హఠాత్తుగా రమ గుర్తుకొచ్చింది. రమ సాన్నిధ్యంలో మరో ఆలోచనకే తావుండదు. అంతలా మరిపించగల నేర్పుంది రమలో. రమ, మృదువుగా పిలిచాడు. ఆమె కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి. నిద్రపోయావా? ఆ కంఠంలోని ప్రశాంతతకి మండిపడింది. పోలేదు. ఏమలా ఉన్నావు? ఎలా ఉన్నానో గమనించేంత ఓపుకుందా? రేపు పోదాంలే రమ్మా. పూర్ణని విడిచి వెళ్ళాలనిపించలేదు. నీకు కోపం వచ్చింది కదూ? నాకెందుకు? రమా, ఆమంటే నాకెంత ఇష్టమో నీకు తెలుసుగా. చూడు, అనంతని విడిచి 2 రోజులు కూడా ఉండదు. నీకనిపించదు తనుండాలని? రమా, నా మీద కోపం వచ్చిందా? లేకపోతే మరి ఇంత మౌనం నీకు రాదు. ప్లీజ్, నీకు అలా ఉంటే నాకు తోచదు. అతని నిర్మలత్వానికి రమ కోపం కరిగిపోయింది. మరే పాపం తోచడం లేదు. అతని ముఖం చేతుల్లోకి తీసుకుంటూ కిలకిలా నవ్వింది. అతడు కూడా నవ్వాడు, హాయిగా రమ కౌగిల్లో కరిగిపోతూ. నీకు కిరణ్ అంటే ఇష్టమా? అవును. అయితే నన్నెందుకు చేసుకున్నావు? మీరనేదేంటి? ఆశ్చర్యంగా అంది పూర్ణ. ఏమనాలి? నేనక్కడ ఉండగానే ఒకరి మీద ఒకరు అభిమానాలు, నవ్వులు, పొదివి పట్టుకోవడాలు, నువ్వు ఆయన మీద వాలిపోవడం, ఇవన్నీ ఏమంటారు? పూర్ణ కొత్త రకం మోటు సంభాషణకి బెత్తరపోయింది. తను కిరణ్ గుండెల మీద పెరిగింది. తను కిరణ్ని విడిచి ఎన్నడైనా ఉందా? తనకు విధి సహకరించలేదు. అంత మాత్రాన చిన్ననాటి ప్రేమాభిమానాలు ఇలాంటి నీచత్వాన్ని కలిగిస్తాయా? పూర్ణమ్మ తల్లి, ఒకసారి ఎలా వస్తావా? అత్తగారి అదిలింపుతో తేరుకొని, ఇప్పుడే వస్తాను, వంటింట్లోకి అడుగు పెట్టింది. కాస్త పని మనిషి తోమిన గిన్నెలు తొలిపి లోపల పెట్టి మీ ఆయన టిఫిన్ ఏం చేయమంటాడు అడుగు. రాత్రి అన్నం కూడా తినలేదు పిచ్చి సన్యాసి.
ఆవిడ దండకం పూర్తి చేసిన కథల్ని ఆమె వంక విసుగ్గా చూస్తూ, బాగుంది తల్లి సంబరం. వాడు వెళ్ళాలా వద్దా? పోయి త్వరగా రా. ఆమె యాంత్రికంగా లోపలికొచ్చింది. అనంత్ ముఖం దుమ్దుమ్లాడుతోంది. సిగరెట్ తాగుతున్నవాడు పూర్ణను చూసి ముఖం తిప్పుకున్నాడు. మీకు టిఫిన్ ఏం చేయమంటారు? నాకేం వద్దు. పూర్ణకి కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి. ఎందుకు తనిలా మాటలు పడుతోంది? క్షణం తీరిక దొరికినా తన జీవితం భయంకర పిశాచిలా భయపెడుతోంది. కిరణొచ్చినా తను వెళ్లిన ప్రతిసారి ఇలాంటి మాటలే పడుతోంది. ఎందుకు? తను కిరణు కలిసి పెరగడం తప్ప అభిమానంతో అతని సాన్నిధ్యం తను కోరుకున్నా తనకంత అదృష్టం లేకపోయింది. అంత మాత్రాన తమ ఉనికినే అనుమానించాలా? తను ఇష్టం లేకపోయినా అతనికి అనుగుణంగా నడుచుకుంటూనే ఉందే. అయినా ఈ నిష్ఠురాలు తప్పో. ఇవి కాక అత్తగారి అదిలింపులు. ఒక్కరోజు ఆప్యాయంగా మాట్లాడరు. మామగారొక్కరే ఆప్యాయంగా పలకరించేది. ఆయన ఇంట్లో ఉండేదే తక్కువ. ఆ అంటే అనుమానం, ఊ అంటే అనుమానం. పూర్ణ, ఎందుకలా నన్ను వేధిస్తావు? అనంత ప్రశ్నకి ఉలిక్కి పడింది. నన్ను ఏం చేయమంటారు? నా కోసం చేస్తావు గాని నీ అంత నువ్వు చెయ్యవు. మీరు ప్రతిదానికి ఎందుకలా పెడార్థాలు తీస్తారు? సవ్యంగా అర్థం చేసుకోవడం రాక? మనం మంచిగా ఉన్నా ఎదుటివారు లేకిగా మాట్లాడితే ఏం చెయ్యాలి? మనసులోనే అనుకుంది. కిరణ్తో ఎంత ఫ్రీగా ఉంటావో నీకు తెలీదా? మేం కలిసి పెరిగాం. ఆ మాత్రం చనువు సహజమే. మీరెంత అసహ్యంగా మాట్లాడుతున్నారో తెలుసా? నేను తప్పుగా మాట్లాడతాను. నే అన్నా నా మాటలన్నా నీకు అసహ్యం. మీరు నన్ను ఇలా ఉండమని చెప్పండి, అలా ఉండడానికి ప్రయత్నిస్తాను. నేను చెప్పేదేమిటి? నీ ఇష్టం వచ్చినట్లు చావు. కోపంగా వెళ్ళిపోయాడు. పెత్తనాలు పూర్తయ్యాయా? అయినా నా పిచ్చిగాని తిరగనేర్చిన ఆడది ఇంట్లో ఉంటుందా అని? అన్నీ అక్కడే ఉన్నాయి, వెళ్ళి తినండి. కామాక్షమ్మ రుసరుసలాడుతూ అంది. వారం రోజుల తర్వాత ఈరోజే అనంత్ పూర్ణని ఫ్రెండ్స్ ఇంటికి తీసుకువెళ్లాడు. ఆమె మారు మాట్లాడకుండా వంటగదిలోకి వచ్చింది. అన్నం తిన్న ఎంగిలి పళ్ళాలు, అస్తవ్యస్తంగా పడేసిన గిన్నెలు. ఆమెకి నీరసం వచ్చింది. నెమ్మదిగా ఎంగిలి పళ్ళాలు కడిగి ఎక్కడి సామానక్కడ నీటిగా సర్ది బొక్కెన నిండా నీళ్లు తెచ్చి ఇల్లు కడగబోయింది. అర్ధరాత్రి దాకా కోడల్ని రాసి రంపాన పెడుతున్నానని వాడు అనుకోవాలా? ఈ కాస్త పని ఎంతసేపు చేయాలి? వెళ్ళు తల్లి, వెళ్ళు. విసురుగా చేతిలో చీపిరి లాక్కుంది. నేను పూర్తి చేస్తాను, మీరు వెళ్ళండి. అయ్యో రాత, నీ ముఖాన ఆరాత కూడాను. వెళ్ళు, మీ అని పిలుస్తున్నాడు. పర్వాలేదు. బలవంతంగా ఆవిడ చేతిలోంచి చీపురు తీసుకుని పని పూర్తి చేసి కొంగుతో చేతులు తుడుచుకుంటూ అలసటగా మంచం మీద వాలింది. వచ్చిందానివి కొంపలు మునిగిపోయినట్లు లోపలికి పోయావు గాని ఏం కావాలో కనుక్కునే తీరికలేదా? చదువుతున్న పుస్తకం మూసి మెల్లగా అన్నాడు. ఆవిడ సాధింపు పూర్తయింది. ఇక మీ వంతు. ఆమె కన్నుల నుండి నీళ్లు జారిపడ్డాయి. ఏమైంది? భర్త మాటలకు జవాబు చెప్పకుండా పక్కదూల్పి సరిచేసింది. ఆమె నిర్లక్ష్యం చూస్తే ఒళ్ళు మండింది. విసురుగా చైరు తోసి లైట్ ఆఫ్ చేసి పడుకున్నాడు. మీరు దేనికిలా విసిగిస్తారు? మృదువుగా అని లైట్ వేసింది. అనంత్ ఉరిమి చూశాడు. అతడు అస్తవ్యస్తంగా వదిలిన బుక్స్ నీటుగా సర్ది మంచినీళ్లు తాగి బెడ్ లైట్ వేసి పడుకుంది. నాకేం, వాగి వాడే నోరు మూసుకుంటాడని కదూ నీ ధైర్యం? అనంత మాటలకి నవ్వొచ్చింది. లేటుగైన విషయం గ్రహించాడు. మనసులోనే అనుకుంది. అర్థం లేని మీ మాటలకి ఏం చెప్పను? అవును, నువ్వు అడగకుండానే నీ కోరికలు తీరుస్తున్నందుకు థ్యాంక్స్ చెప్పవా? తీసుకువెళ్లమని ఎవరు బ్రతిమలాడారు? తీసుకెళ్లకుండా ఉండాల్సింది. పూర్ణ! అనంత కంఠంలోని మార్పుగాని తను చేసిన తప్పు తెలియలేదు. సారీ, క్షమించండి. ఆ మర్నాడు అతని విసురుడికి నిర్ఘాంతపోయింది. కాఫీ కప్పు విసిరి నేలకేసి కొట్టాడు. కప్పు నేలకేసి కొట్టినా నా ముఖం మీద కొట్టినా ఒకటే. ఇప్పుడు ఏమైందని నా మీద కోపం? నిర్లక్ష్యంగా వెళ్ళిపోయాడు. ఆలోచిస్తూ అతను రావడం చూడలేదు. ఏం, బావగారి మీద మనసు మళ్ళిందా? కళ్ళంట నీరు తళుక్కుమన్నాయి. మృదువుగా నవ్వుతూ, అదే మీ అనుమానమైతే నేనేం చేయలేను. ఒళ్ళు దగ్గరించుకుని మాట్లాడు. మౌనంగా నిలబడిపోయింది. కన్నీళ్లు అవమానానికి ప్రతిగా భూమిని ఆశ్రయించాయి. పిలిచి తన పనులు చేయించుకునే అతను వెలేసినట్లుగా చూడడం భరించలేకపోయింది. అనంత పూర్ణవంక చూడకుండానే వెళ్ళిపోయాడు. మనసు బాగుండక భోజనం చేయలేకపోయింది. కామాక్షమ్మ ఎంతలా సాధించినా మారు మాట్లాడలేదు. సాయంత్రం అలసటగా వచ్చిన అనంతో పడుకున్న పూర్ణం చూసి కంగారుగా నుదురుపట్టి చూశాడు. మామూలుగా ఉండడంతో తృప్తిగా నిట్టూర్చాడు. చెంపల వెంట కన్నీటి చారికలు కనిపించాయి. పూర్ణ! అతన్ని చూడగానే పూర్ణ కళ్ళు అప్రయత్నంగా చెమరచాయి. ఆమె కళ్ళు తుడుస్తూ, దేనికో ఈ కన్నీళ్లు కొంటిగా అన్నాడు. ఆమె కన్నీరు చూస్తే అతని కోపం మెల్లగా కరిగిపోయింది. అనంత్ నవ్వు ముఖం చూస్తే ఏదో తెలియని శాంతిగా ఉంది. ఎన్నడూ లేంది ఆమె ఎక్కువ మాట్లాడింది. పూర్ణ, నువ్వు వెళతావా? తన ఒళ్ళో పడుకున్న ఆమె వంక ప్రేమగా చూస్తూ అన్నాడు. ఎక్కడికి?
నిన్ను పంపమని మీ నాన్న ఫోన్ చేశారట. నాన్న నిన్ను పంపమన్నారు. వెళతావా? వెళ్ళను. వాళ్ళు నేను పంపననుకోరు. నేను రానని చెబుతాను. పక్కకు తిరిగి పడుకుంది. ఎందుకో మీకు తెలుసు. కామాక్షమ్మ పిలవడంతో వెళ్ళబోయింది. పమిటి చెంగు పట్టి దగ్గరకు లాగుతూ, నాకన్నీ తెలుసు, దొంగవేషాలు. చెంప మీద చిలిపిగా కొట్టాడు. అన్నీ నీకు తెలుసు. కుళ్ళు మనిషి, కుళ్ళు బుద్ధులు. ప్రశాంతంగా ఆలోచించడానికి కూడా నీ ఇష్టమా? కసిగా అనుకుంది. అతని చేతుల్లోని పమిట తీసుకుని పోబోయింది. పూర్ణ, ఏంటా నిర్లక్ష్యం? అతని కంఠంలో కోపం తొంగి చూసింది. చొప్పున వెనక్కొచ్చి మోకాళ్ళ చుట్టూ చేతులు వేసి వాటి మీద తలాంచి అతని వంక చూస్తూ, చెప్పండి. అనంత్ పక్కున నవ్వాడు. అయోమయంగా అతని వైపు చూసింది. పిచ్చిమొద్దు. ప్రేమగా దగ్గరకు తీసుకున్నాడు. మీరు మళ్ళీ ఎప్పుడొస్తారు? పూర్ణ భుజాల చుట్టూ చేతులు వేస్తూ అడిగాడు. మీరెప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను. నిన్ను పంపి ఒంటరిగా ఉండాలంటే బోరుగా ఉంటుంది. పోనీ మీరు కూడా రండి అని బ్రతిమాలుతుంది అనుకున్నాడు. వెళ్ళండి. అలా అంటే అలా? మీ వాళ్ళు నా మీద కోపం తెచ్చుకుంటారు. పూర్ణని వదిలేశాడు. వాళ్ళనుకుంటారు వీళ్ళనుకుంటారు అనుకోకపోతే మీకే ఇష్టం లేదని చెప్పచ్చుగా, కోపంగా అంది. నాకిష్టం లేకపోతే ఎలా అంటాను? పొద్దంతా ఆ కోతులతో వాగి ఇంటికొస్తాను. నువ్వు లేకపోతే ఎలా ఉంటుంది? నువ్వే చెప్పు. అత్తయ్య ఉన్నారుగా. వాళ్ళు నువ్వవుతావా? కొంటిగా నవ్వాడు. మీరొస్తే వాళ్ళు పొమ్మంటారా? మీరు రండి. నేనా? మీరు రారు, నన్ను వెళ్ళనీరు, అంతేనా? వెళ్ళు. నేను ఆపినా నీ మనసు ఇక్కడ ఉంటేగా. బలవంతం బ్రాహ్మణ్యం అవసరం లేదు. నిజంగా వెళ్ళు. నమ్మలనట్లుగా చూసింది. పూర్ణవంక కొంటిగా చూస్తూ, వారం రోజులు మాత్రమే టైము. పూర్ణ మాట్లాడలేదు. వెళ్ళు, సూట్ కేసు సర్దుకో. అపనమ్మకంగా అతని వైపు చూసింది. తానే సూట్ కేసు ముందు పెట్టి, నాకెలా సర్దాలో తెలీదు. చీరల్ని నీ ప్యాంట్లు వేసేస్తాను. ఆ తర్వాత నీ ఇష్టం. నేను చీరకట్టుకు వెళతాను. నా స్టూడెంట్సు ఏంటి సార్ అంటే, మా ఆవిడ అలిగివేసిన పనిష్మెంటు అని చెప్తాను. ఏంటో అంత ఆలోచన. నేను వెళ్ళను. అనంత మాటలకు నవ్వుతూ అంది. ఎందుకు? తను కిరణ్ కోసం వెళుతోంది. కిరణ్ సాన్నిధ్యంలో తనివితీరా మాట్లాడాలి. తన కోసం ఒక్కసారి కూడా అతను రాడు. తనలా అతనికి తన మీద ప్రేమ లేదు. కానీ తను మాత్రం పిచ్చిగా అతని కోసం పలవరిస్తోంది. ఎందుకు వెళ్ళాలి? అనంత్ నిండిన పూర్ణ కళ్ళు తుడుస్తూ, ఎందుకు? ఏం లేదు. పూర్ణ, నీ ఇష్టమొన్న రోజులుండు, పిచ్చిపిల్ల, లే. ఆమె మారు మాట్లాడలేదు. ఆమె పని పూర్తి చేసుకుని అత్తగారి అనుమతి తీసుకుని మధ్యాహ్నం అనంతకి టిఫిన్ చేసి తను డ్రెస్ అయ్యి రూంలోకి వచ్చేసరికి అనంత్ నిద్రపోతున్నాడు. అతన్ని లేపాలంటే భయం. అలా లేపిన అనుభవాలు కోకొల్లలు. కాసేపు సంశయించిన ధైర్యంగా లేపింది. అతను మండిపడలేదు. పోదామా? తల వంచుకుంది. నువ్వు మీ వాళ్లతో కలిసిపోతావు. నన్ను ఒంటరిగా వదిలేసి. మీ వాళ్లతో కలిసిపోకూడదు. నేను మళ్ళీ వెళ్లేదాకా నాతోనే ఉండాలి. అలా అయితేనే నీ కూడా వస్తాను. తల పైకెత్తి కళ్ళలోకి చూస్తూ అన్నాడు. మీరొస్తారా రారా? ఉక్రోషంగా అంది. కాసేపుంటే మీ అందమైన ముఖం పాలిష్కెళ్లేలా ఉంది. పద. అల్లరిగా ఆమె నెత్తిమీద కొట్టాడు. అన్నమాట ప్రకారం అతను వెళ్లేదాకా అతన్ని విడిచి ఉండలేదు. అతని వెనకే గేటు వరకు వచ్చింది. పూర్ణ, నిన్ను విడిచి పెళ్ళైన తర్వాత ఇదే మొదటిసారి వెళ్లడం. ఎలాగో ఉంది. సాధ్యమైనంత త్వరగా వచ్చేయ్. ఏం? ఆమె చెయ్యి విడవకుండా బాధగా అన్నాడు. పూర్ణకి అలాగే అనిపించింది. మీరు రోజూ రండి. నాకు అలానే ఉంది. అప్రయత్నంగా అనంత చేయి చెంప కాంచుకుంది. ఇదో డ్యూటీనా? కొంటిగా అంటూ ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నాడు. మీరు రోజూ వస్తారుగా? జవాబుగా చుట్టూ చూశాడు. చీకటి పడిందేమో. అక్కడక్కడ వీధి లైట్ల కాంతి మిణుకుమిణుకుమంటోంది. మూలగా ఉన్న సందేమో జనాలు ఎవరూ లేరు. చప్పున ముద్దు పెట్టుకున్నాడు. చిచ్చి, ఏంటిది? దూరంగా జరుగుతూ సిగ్గుగా అంది. గుడ్ నైట్. నవ్వుతూ చేయి ఊపి వెళ్ళిపోయాడు. మెల్లగా అడుగులేస్తూ లోపలికొస్తూ అనంత కొంటితనానికి మురిపంగా నవ్వుకుంది. మీ శ్రీవారు వెళ్లారా? ఉలిక్కిపడి చూసింది. కిరణ్ గుమ్మాన కానుకుని ఉన్నాడు. మాటలు మర్చిపోయావా? లేదు. నీలా మనుషుల్ని మర్చిపోవడం నాకు రాదు. వరండాలో ఉన్న చైర్లో కూర్చుంది. నేనా? కాదు, నేను. పూర్ణ పూర్ణ అంటూ అనుక్షణం నీడలా తిరిగే నువ్వు నన్ను పలకరించడానికే టైం లేకపోయిందా? నేను ఎన్నిసార్లు మీ ఇంటికొచ్చానో తెలుసా? నువ్వు మీ పిన్నత్తగారింటికి వెళ్ళావని చెప్పారు అనంత్. ఎవరున్నారని రావాలి? కోపంగా అన్నాడు. నేను వెళ్ళానా? అబద్ధాలు చెప్పకు. స్వయంగా నీ నాదుడే చెప్పారు. అంటే నేను అబద్ధం చెప్పానంటావా? నువ్వో అనంతో ఎవరైతే నాకేం? నువ్వు మాత్రం పెళ్ళైన 6 నెలల్లో ఒక్కసారన్నా పట్టుమని 10 రోజులున్నావా? నీకు లేని ప్రేమ అభిమానాలు మాకేనా? నన్ను నిలదీసినంత మాత్రాన నేను భయపడి తప్పుకోవాల్సిన అవసరం లేదు. పెళ్లికి ముందు నుండే నేను నీ కళ్ళ కానలేదు.
ఇప్పుడు నీ ఆలోచన ప్రవర్తన మారిపోయాయి. నీ కళ్ళకి అనంత తప్ప మరొకరు కనపడరు. అవును, నీలా త్యాగజీవిని కాదు, స్వార్థపరురాల్ని. నాకు ప్రేమ అభిమానం లేవు. నువ్వన్నది తప్పులేదు. థ్యాంక్స్, వస్తాను. విసురుగా సూట్ కేసు తీసుకుని బయటకొచ్చింది. పూర్ణ చప్పున చేయి పట్టుకున్నాడు. ఏం? పూర్ణ, ప్లీజ్. పర్వాలేదు కిరణ్, తప్పు నీది కాదు, నాదే. వస్తాను. కళ్ళు తుడుచుకుని రోషంగా అంది. పూర్ణ, ఏంటే ఆయన సంగతి నీకు తెలీదా? ఎందుకలా బాధపడతావు? ఆమె చుట్టూ చేతులు వేసి ప్రేమగా అంది రమ. థ్యాంక్స్. లోపలికి వెళ్ళిపోయింది. ఆలోచనగా కూర్చున్న అతని ముఖంలోకి చూస్తూ, ఎందుకండి దాంతో వాదన? నేనా? మీకు కోపం దేనికి? నన్ను విసిగించొద్దు, వెళ్ళు. మీకు అనవసరంగా దానిమీద కోపం. రాగానే వాదనేమిటి? కోపంతో వెళితే వాళ్ళు ఏమనుకుంటారు? ఆవిడగారి కళ్ళకి అనంత తప్ప ఎవరూ కనిపించరు. బాగుంది మీ వాదన. ఇదివరకులా మీతో కలుసుంటే ఆయన ఏమనుకుంటారు? అతని మాటలకి నవ్వుతూ అంది. ఇందులో అనుకోవడానికేముంది? మీకేదీ అర్థం కాదు. ఆవిడ లెక్చరర్ గారి భార్య. ఆవిడ కళ్ళకి మనం ఎందుకో పనికిరాం. నీకు తెలీదురమ్మా. తను ఏ రోజు అతన్ని చూసిందో ఆ రోజు నుండే మారిపోయింది. తనకే అంత నిర్లక్ష్యం ఉంటే మనకేనా లేంది? మీరు అనవసరంగా అపోహపడుతున్నారు. పెళ్లి చేసిన తర్వాత ఆడపిల్లలు భర్తని తన ఇంటిని విడిచి మరో చోట ఉండలేరు. ఎంత మమకారమైన మనసులోనే ఉంటుంది. మీరు ఆవేశంలో దాని మనసును ఉన్న 4 రోజులు నొప్పించకండి, మృదువుగా అంది.